ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉంది. ఏ ఊరికి వెళ్ళినా సోమిరెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడికి పోయినా మహిళలు మూల నుంచి కూడా వచ్చి సెంటర్ కాడికి వచ్చి ఆయన కలిసి ఆయన దీవించిపోతూ ఉన్నారు. అదే పనిగా మేము కూడా, నేను ప్రతి ఊరు తిరుగుతున్నాను, శృతి కోడలు ప్రతి ఊరు తిరుగుతుంది, సింధు డాక్టర్గా హైదరాబాద్లో ఏజీలో పనిచేసుకుంటా ఉన్నా కూడా లీవ్ పెట్టేసి ఈ 1 మంత్ ప్రచారానికి వచ్చేసింది అనమాట. అంత ఇంట్లో కుటుంబం మెంబర్స్ అందరూ నడుస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరూ ప్రచారం చేస్తూ ఉన్నాం. మాకు అర్థమైంది ఒకటే, సోమిరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ఇది ఒక ప్రభంజనం. 94లో కూడా ఇంత వేవ్ చూడలేదని చెప్పి మా నాయకులందరూ చెప్తా ఉన్నారు, సీనియర్స్ అంతా చెప్తా ఉన్నారు. 94 నుంచి నాన్నతో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ ఒకటే మాట చెప్తా ఉన్నారు, 94 మెజారిటీ దాటిపోతుంది అని చెప్పి. దానికి ఒకటే కారణం, సోమిరెడ్డి గారి పనులు. ఏ ఊరికి వెళ్ళినా పనులు చేసింది ఒక సోమిరెడ్డి గారి. 30 ఏళ్ళుగా సర్వేపల్లిని కనిపెట్టుకునే ఉన్నారు. 4 సార్లు ఓడిపోయినా కూడా ఎక్కడ ఆయన టీలా పడకుండా అన్ని పనులు చేసుకుంటూ, మంత్రి అయినా కూడా సర్వేపల్లికే పనులు చేస్తా 2000 కోట్లు తీసుకొచ్చి డెవలప్ చేశాడు. అవన్నీ ప్రజలు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ 5 ఏళ్ల కాకాని పాలన ప్రతి దాంట్లో కంపేర్ చేసుకుంటున్నారు. సోమిరెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు. ప్రతిదీ వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. ఆయనట్టు పనులు చేశాడు, ఈయనట్టు దోచుకుంటున్నాడు, ఈయనట్టు దుర్మార్గాలు చేస్తున్నాడు. సోమిరెడ్డి గారు ఒక 10 మందికి ఉపయోగపడ్డాడే కానీ ఎవ్వరికీ అన్యాయం చేయలే. కాకాని గోవర్ధన్ రెడ్డి వెతికెతికి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెడతాడు, పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిస్తాడు. సోమిరెడ్డి గారి మీద 17 కేసులు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు సర్వేపల్లికి రాలే. అందుకని ఈసారి మేము ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వేపల్లిని కాపాడుకుందాం, సోమిరెడ్డి గారిని గెలిపించుకుందామనే నినాదంతో తిరుగుతున్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ మా వైపే ఉన్నారు. ఎప్పుడూ చూడని మెజారిటీతో నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాబోతా ఉన్నారు. దాని తర్వాత ప్రతి గ్రామాన్ని మేము డెవలప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మేనిఫెస్టో కూడా చూసామండి. మేనిఫెస్టో కూడా సప్పగానే ఉంది. ఆయన మామూలుగా అన్నీ ఫ్రీ అని చెప్తా ఉన్నాడు. ఈరోజు కొంచెం ఆయనకు అర్థమైనట్టుంది, ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి. అన్నీ ఫ్రీ అనే సిస్టమ్ ఆపేసి ఉన్న వాటినే మెరుగుపరిచారని చెప్పి అనుకుంటున్నాడు. ఆయనకి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. పోయినసారి 151 సీట్లు వచ్చాయి కాబట్టి ఆయన ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. తెలుగుదేశం పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ మేనిఫెస్టో